హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. దృక్ పంచాంగం ప్రకారం సంపదను ఇచ్చే శుక్రుడు జూన్ 29, 2024న మిథున రాశిలోకి ఉదయించాడు. 2025వ సంవత్సరం వరకు ఉన్నత స్థితిలో ఉంటాడు. దీనివల్ల కొన్ని రాశుల వారు చాలా లాభపడతారు. హిందూ మతంలో శుభకార్యాలు నిర్వహించడానికి శుక్రుడు, బృహస్పతి ఉదయించిన స్థితిలో ఉండటం చాలా ముఖ్యమైనది. గురు, శుక్రుడు ఉదయించిన స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే వివాహం, గృహప్రవేశం, మొదలైన అన్ని శుభకార్యాలకు సమయం ఏర్పడుతుంది. ఏప్రిల్ 29న శుక్రుడు అస్తమించగా మే 6న బృహస్పతి అశ్రమించింది. ఈ కారణంగా మే, జూన్ నెలల్లో వివాహానికి శుభముహూర్తాలు లేవు. దృక్ పంచాంగం ప్రకారం శుక్రుడు జూన్ 29 రాత్రి 7:52 గంటలకు మిథున రాశిలో ఉదయించాడు. జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడు సంపద, ఐశ్వర్యం, విలాసవంతమైన జీవితం, అందం, వైవాహిక జీవితం, మంచి ఆరోగ్యానికి కారకంగా పరిగణిస్తారు. జాతకంలో శుక్రుని స్థానం బలంగా ఉన్నప్పుడు వ్యక్తి జీవితంలో సుఖాలు, సౌకర్యాలకు లోటు ఉండదు. ధనలాభం పొందే అవకాశాలు చాలా ఉన్నాయి. ఏడాది మొత్తం శుక్రుడు ఉదయించే స్థితిలోనే సంచరిస్తాడు. దీనివల్ల రానున్న 9 నెలలు కొన్ని రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది, సంపద వెల్లువిరుస్తుంది. శుక్రుడు ఉదయించడం వల్ల ఏ రాశుల వారికి మేలు జరుగుతుందో తెలుసుకుందాం. మేషరాశి. శుక్రుడు ఉదయించడం వల్ల మేషరాశి వారి జీవితాల్లో సంతోషం కలుగుతుంది. ధన ప్రవాహానికి కొత్త మార్గాలు ఆగమవుతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలలో మాధుర్యం ఉంటుంది. బంధుత్వాలలో ఉన్న చేదు తొలగిపోతుంది. అవివాహితుల వివాహాలు స్థిరపడతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. కెరియర్లో పురోగతికి అనేక అవకాశాలు ఉంటాయి. మిథున రాశి. రాబో 9 నెలలు మిథున రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటాయి. వ్యాపారంలో లాభం ఉంటుంది. కెరియర్లో చాలా పెద్ద మార్పులు వస్తాయి. మీరు కార్యాలయంలోని ఉన్నతాధికారుల నుండి మద్దతు పొందుతారు. విజయం మీ పాదాలను ముద్దాడుతుంది. పనుల్లో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి. ప్రతి పనికి ఆశించిన ఫలితాలు వస్తాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోభివృద్ధికి అనేక బంగారు అవకాశాలు ఉంటాయి. సామాజిక హోదా, ప్రతిష్ట పెరుగుతుంది. కొత్త ఆదాయ వనరుల ద్వారా ఆర్థిక లాభాలు ఉంటాయి. కన్యారాశి. శుక్రుడు ఉదయించడం వల్ల కన్యారాశి వారి జీవితాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కెరియర్లో పురోగతికి బంగారు అవకాశాలు ఉంటాయి. విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మీరు విద్యా పనిలో గొప్ప విజయాన్ని పొందుతారు. ఆదాయం కూడా పెరుగుతుంది. పూర్వీకుల ఆస్తులు లభిస్తాయి. సంబంధాలు మెరుగుపడతాయి. అన్నదమ్ములతో సత్సంబంధాలు బాగుంటాయి. ఉద్యోగస్తులకు ఇది చాలా అనుకూలమైన సమయం. విద్యార్థుల పోటీ పరీక్షల్లో మంచి విజయాలు సాధిస్తారు. మకర రాశి. శుక్రుడు ఉదయించడం వల్ల మకర రాశి వారి జీవితాల్లో సంతోషం మాత్రమే ఉంటుంది. సామాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించుకునే అవకాశం కూడా ఉంది. ఉద్యోగ వ్యాపారాలకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. భూమి, ఆస్తులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు భూమి, వాహన ఆనందాన్ని పొందుతారు. భౌతిక సుఖాలలో జీవితాన్ని గడుపుతారు. ఇంట్లో వాతావరణం సానుకూలంగా ఉంటుంది. మీరు కుటుంబ సభ్యుల నుండి ఉపశమనం పొందుతారు. బాంధవ్యాలలో మాధుర్యం పెరుగుతుంది. సబ్స్క్రైబ్.